ఒక చిన్న గ్రామంలో క్లారా అనే 11 ఏళ్ల బాలిక ఉండేది. ఆ గ్రామంలో చందరయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు క్లారా అడుగుంటూ వస్తుండగా ఒంటరిగా కూర్చున్న చందరయ్యను చూసింది. అతను బాధతో కూర్చుని ఉన్నాడు. క్లారా హై తాతగారు అని ముద్దుగా మాట్లాడటం మొదలుపెట్టింది. చందరయ్య బాధని మర్చిపోయి ఒక్కసారిగా క్లారా వైపు ప్రేమగా చూస్తూ తన మనవరాళ్లను గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం క్లారా చందరయ్య దగ్గరకు వెళ్లేది. అతను తన పాత జ్ఞాపకాలు అనుభవాలు చెబుతుండగా క్లారా ఆసక్తిగా వినేది. ఒకరోజు క్లారా తాత కళ్ళలో నీరు చూసి, "ఏమైంది తాత?" అని అడిగింది. తన పిల్లలు పట్టించుకోవడలేదని, తనకు తోడుగా ఎవ్వరూ లేరని తాత చెప్పాడు. క్లారా మనసు తడిసి ముద్దయింది. క్లారా తన చిన్న చేతులతో చందరయ్య చేతిని పట్టుకొని చెప్పింది, "నన్ను మీ మనవరాలు అని అనుకోండి తాతగారు. నేను ప్రతిరోజు మిమ్మల్ని చూడటానికి వస్తాను. మీతో ప్రతిరోజు ఆడుకుంటాను. మీ పనులలో సహాయం చేస్తాను" అని చెప్పింది. ఆ మాటలు విన్న చందరయ్య హృదయం కరిగిపోయింది. అతని కళ్ళలో కన్నీళ్లు, కాని ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, ఆనందం వల్ల. క్లారా వల్ల చందరయ్యకి మళ్లీ జీవితంపై ఆశ కలిగింది. పిల్లలు, మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, వయసులో పెద్దవారికి సహాయం చేయడం, ప్రేమగా మాట్లాడడం, గౌరవించడం పెద్దవారిని సంతోషపెడుతుంది. క్లారా చూపిన ప్రేమ చంద్రయ్య జీవితంలో సంతోషాన్ని చిగురింపజేసింది.